భీమడోలులో నల్లదుస్తులు ధరించి లేఖర్లు ఆందోళన. మద్దతుగా నిలిచిన కోర్టు బార్ అసోసియేషన్. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భీమడోలులో దస్తావేజు లేఖర్ల ఆందోళన మరింత ఉధృతమైంది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గత 6 రోజులుగా కొనసాగుతున్న పెన్డౌన్ నిరసనలో భాగంగా శనివారం లేఖర్లు నల్లదుస్తులు ధరించి వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు భీమడోలు కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సంఘీభావం ప్రకటించి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ప్రజావ్యతిరేక విధానాలతో ప్రభుత్వం ముందుకు సాగడం సరికాదని, పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు లోపభూయిష్ట నిర్ణయమని విమర్శించారు. ఈ విధానం అమల్లోకి వస్తే దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో సేవలందిస్తున్న దస్తావేజు లేఖర్లు, వారిపై ఆధారపడి జీవిస్తున్న సిబ్బంది, వారి కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 396ను తక్షణమే రద్దు చేయాలని, లేదంటే దస్తావేజు లేఖర్లతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం బార్ అసోసియేషన్ మద్దతు తెలిపిన న్యాయవాదులకు దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు వెజ్జు నాగేశ్వరరావు, సిమకుర్తి మురళి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమడోలు బార్ అసోసియేషన్ న్యాయవాదులు జయప్రకాష్, కాళీ గంగరాజు, బి. రాంబాబు, రాజారావుతో పాటు దస్తావేజు లేఖర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీసుకెళ్తాము. రేపటి నుంచి ధర్నాలు, రాస్తారోకోలు కూడా జరిగే పరిస్థితి ప్రభుత్వం రానివ్వద్దు. ఎందుకంటే ప్రభుత్వానికి ఎగ్లిస్ట్ గా చాలా రాష్ట్రాల్లో, ఢిల్లీలో కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మా గంగరాజు గారు చెప్పడం జరిగింది. అంత పరిస్థితి రాకుండా లేఖర్లందరికీ లీడర్లనే కాదు, లాయర్లే కాదు, రేపటి నుంచి సామాన్య ప్రజలందరూ కూడా వారికి సపోర్ట్ గా నిలబడి ఈ విషయాన్ని మేము రోడ్డు మీద పబ్లిక్ తీసుకెళ్తాము. ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఈ విషయాన్ని లీగల్ గా కూడా వారి తరఫున మేము బాగా చేతనంత వరకు మేము సపోర్ట్ చేస్తాము. వాళ్ళని సవరించి ఏదైనా వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేసి చాలా క్లారిటీగా దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేపిస్తారు. కానీ ఆర్ఎస్కేల ద్వారా ఆ విధానం ఉండదు. అది ప్రైవేట్ వ్యక్తులు ఏ డాక్యుమెంట్ తయారవుతుందో ఏంటో ఇటు కొనుగోలుదారుడికి కానీ అటు అమ్మకందారుడికి కానీ తెలియదు. కాబట్టి దీంట్లో ఉన్న లోపాలని ప్రభుత్వం సవరించి మరి దస్తావేజు లేఖర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఈ దస్తావేజు లేఖర్లు మరియు వారి దగ్గర పనిచేసే సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వారి ఉపాధి కోల్పోకుండా వారికి తగిన న్యాయం చేయాలని గవర్నమెంట్ ని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మా భీమడోలు బార్ అసోసియేషన్ తరపున మీకు పెన్డౌన్ కార్యక్రమాన్ని మా పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాము. మేము గత 6 రోజులుగా పెన్డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. మాకు సంఘీభావం తెలపడానికి వచ్చిన భీమడోలు బార్ అసోసియేషన్కి నా ధన్యవాదాలు. హాస్పిటల్ని రోడ్డును పడేసే పరిస్థితి ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. మా భీమడోలు సభ్యులనే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్యుమెంటేటర్లు కూడా ఉండి వాళ్ళందరూ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని అంతని కూడా పక్కన పెట్టేసి ఒక ఆర్ఎస్కే కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆర్ఎస్కే కేంద్రాలు ఎవరుంటారు? ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటారా? ఈ రోజు కూడా మీరు రాసింది కూడా ఇంకా అది అవునా కాదా ఇంకా డౌట్ ఉందా మేము సంప్రదిస్తాం. ఇలాగ 396 జీవోని ప్రవేశపెట్టి గవర్నమెంట్ చేసిన దానికి మేము 6 రోజులుగా ఈ పెన్ను చేస్తున్నాము. ఈ రోజు కూడా మాకు ఎటువంటి క్లారిటీ లేదు. దీనికి భీమడోలు నుంచి బార్ అసోసియేషన్ లాయర్లు మాకు సపోర్ట్ చేయడానికి వచ్చి మా సంఘీభావానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ